మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. సీఎం తన భాష మార్చుకోవాలని, ప్రతిపక్షాన్ని తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని అన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్స్ తెలంగాణను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం గా ఉన్నారని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం కమిషన్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గోస్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. బంకచర్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు. మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న ఎవరినైనా పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఎన్నో మాట్లాడుతారు. వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మేడిగడ్డకు మార్చి కూల్పోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని, కేసీఆర్ గాని ఈ రోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు. వాళ్ళకు పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా నమ్మి 2 సార్లు ఓటేసిండ్రు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది? అప్పులపాలైంది. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దించి అప్పులపాలు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న కూడా ఇటువంటి హాట్ కామెంట్స్ చేశారు. అసలు నిన్న ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్ట్ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి
పైరవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. సిఎస్ విన్నారు కదా, ఇవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన హాట్ కమెంట్స్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలని అసలు ఎలా చూడాలంటారు? ఇలా అంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఇవాళ మాట్లాడారు ఆయన, దాన్ని ఎలా చూడాలి? అంటే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంలో తన పేరు ఉంటుంది, తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా సరే అని చెప్పి తానే చెప్పాడు. అంటే సమీకరణాల నేపథ్యంలోనే మంత్రివర్గ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ క్రమంలోనే వాకిటి శ్రీహరిని, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని మాదిక సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి 2 మంత్రుల్ని కొత్తగా తీసుకున్నారు. ఇక జిల్లాలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో చూస్తే కనుక ఆల్రెడీ వాళ్ళ సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తను కేబినెట్ హోదాలో ఉన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, మాజీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రిగా తను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఆ ఉమ్మడి జిల్లాలో మరో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది అందులో పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారంలో కూడా అది మైనస్గా ఉంటుంది. అక్కడ వేరే బీసీ సామాజిక వర్గం వ్యక్తి అయితే ఖచ్చితంగా మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చేదని చెప్పి కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. తన సొంత అన్నను మంత్రి పదవి దించి తమ్ముడికి ఇవ్వాలంటే మాత్రం అది కుదిరైన పని కాదని చెప్పి కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేసి మంత్రి పదవిని వదులుకున్నాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో తాను నాయకుడిగానే చలామణి అవుతూ ఇప్పటి వరకు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని అలరించింది. కానీ మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు వెళ్లారు, మునుగోడు శాసనసభ సభ్యుడిగా పోటీ చేశారు. సో అక్కడ పార్టీ మారిన తర్వాత తను ఓడిపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఎందుకంటే అక్కడ చాలా వరకు అక్కడ ఎవరెవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ తర్వాతనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చి తాను గెలిచిన పరిస్థితి. కానీ మంత్రి పదవి విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు.